ఇచ్చాడు ఇస్తానంటే ఏమిటో మరి అందలేదో మనం పొందలేదో తెలియదు, కానీ రాలేదు మన దగ్గరికి. ఇచ్చాడు, మనకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు, లోపల ఉంది. కానీ అది ఉపయోగించుకుందికి మనకి తెలివితేటలు లేక వదిలేసుకున్నాం, చేతకాక. అప్పుడు వదిలేస్తే ఈవిడ తెచ్చింది మనకి ఇచ్చింది, కాబట్టి ఏమిటి చేయాలి? ఆవిడ దగ్గర మనం లొంగి ఉండద్దు. ఏమిటి ఆవిడకి ఎలా చెప్తారో అవి వింటున్నాం. ఏవిడ ఈ శరీరం అనేది, ఈ శరీరం అనేది మనకి తెచ్చిపెట్టినవి ఏమిటి? 3 మదాలు, అంటే 3 అహంకారాలు తెచ్చిపెట్టింది. మొదటిది ఏమిటి? జాతి మదం, రెండవది ధన మదం, మూడవది విద్యా మదం. 3 మదాలు వస్తాయి. ఇవి రాగానే ఏం చేస్తావు నువ్వు? వాడు నాకంటే తక్కువ, వీడు నాకంటే తక్కువ, వాడిని ద్వేషిస్తావు, వీడిని దూషిస్తావు, వాడిని దూరం చేసి నువ్వు దూరం అవుతావు. ఇది నీ జీవితంలో రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఎవడితో నీకు సంబంధం ఉన్నదో తెలియక, సంబంధము లేని దానితో సంబంధం ఉన్నదని భావించి, ఇదే నేను అనుకున్నందువల్ల వచ్చినటువంటి దోషం కనుక ఇది ముందు తొలగాలి. ఎలా తొలగుతుంది? బాగా మన శరీర బలం తగ్గితే కానీ తగ్గదండి. బాగా తగ్గిపోవాలి, దీని బలం తగ్గిపోవాలి, దీనికి పూర్తిగా డబ్బు పోవాలి, దీనికి పోగా అన్నీ పోవాలి, మంచం పట్టేయాలి. అప్పుడు తండ్రి స్వామి స్వామి స్వామి. ఇది కదా మనం అందరం వేదాంతం ఎప్పుడండి అంటే ముసలివాళ్ళం అయిన తర్వాత. ఎందుకంటే చిన్నప్పుడు దేవుడు ఎందుకంటే మనకి మనమే తెలుగు చేసుకోగలందా అంటే మనకి చిన్నప్పటి నుంచి దేవుడు అక్కర్లేదు, కానీ ఎప్పుడూ ఉండాలి దేవుడు. అది మన సిద్ధాంతం. ప్రహ్లాదుడు 5 ఏళ్ల వాడు చెప్పాడు, యా తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా అంటాడు. అయినా మనం ఇప్పటి నుంచి తొందర ఏమిటి అనుకోకండి. ఇప్పటి నుంచి తొందర ఏమనుకుంటే మనం మహాబతికుంటే 100 ఏళ్ళు బతుకుతాం. 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రతో గడిచిపోతుంది, మిగిలిన 50 ఏళ్ళు ఉన్నాయి. ఆ 50 ఏళ్లలోనూ 10 ఏళ్ళు బాల్యం, 10 ఏళ్ళు ఆటల సరదా, 10 ఏళ్ళు భార్య సరదా, తర్వాత వార్ధక్యం, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. కాబట్టి నువ్వు చేయడానికి అవకాశం నీకు ఉండదయ్యా. ఇప్పుడు తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. ఎప్పుడు చిన్నతనంలోనే ప్రయత్నించాలని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. కాళ్ళు ఆడుతున్నప్పుడు, మనసు పనిచేస్తున్నప్పుడు, శరీరం బాగా మనకు లొంగున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నేను ఒకరి కొరకట, నా కొరకు కాదట. నేను చేసే ప్రతి పని వాడు చేయిస్తున్నాడట, నేను చేయలేదట. ఇది లోపల నేర్చుకో. ఇది నేర్చుకొని నీ ప్రవర్తనలోకి దాన్ని అమలు చేయి. ఇది మనకు నేర్పింది ఆండాళ్ళ తల్లి చేసి. అయ్యా ఇవాళ మనకి ఏమిటైపోయింది? అభిమానభంగం అయిపోయింది. అభిమానభంగం అంటే నేను శరీరం అనే భావము తగ్గి, నేను చేసేది నేనే చేస్తున్నానని, నేను చేసేది నా కొరకే చేస్తున్నానని, నేను చేసే పని నాదే అని భావాలు తగ్గాయి. ఇవి 3 అభిమానాలు పోవాలి. ఇవి పోవడంలో మొదట ఏది పోతుంది? నాది పోతుంది, కానీ నేను పోదండి. చాలా కష్టం. ఎందుకంటే కావలిస్తే డబ్బు ఇచ్చేస్తాం, కానీ దండం పెట్టమంటే కొంచెం ఇలా అంటాం, సార్ చాలా సంతోషం సార్, ఇలా చేతులు పెడతామంటే చేతులు షేక్ హ్యాండ్ ఇద్దామని ప్రయత్నం. ఏం గారు చేతులు ముట్టుకోరు, వంగడానికి మనకు ఒప్పుకోదు మనస్సు. ఏమిటి ఆయనకి ఆఫ్టర్ ఏంటి వంగిపోయి దండం ఏమిటిది? ఏమిటో మూర్ఖత్వం. కానీ మన జాతి మనకు నేర్పింది మొట్టమొదటి వంగు. ఇంకేది గురువు దగ్గరికి వెళ్ళగాడని ఏమిటి చెప్తున్నారు నీకు? మొట్టమొదట ఆ గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా భగవద్గీత చెప్పింది. ఎప్పుడైనా నీకు ఈ తెలివి కావాలనుకో, ఈ తెలివి కావాలంటే నీకు ఫీజు ఏమిటో తెలుసా? తిన్నగా వెళ్ళి బాగా మంచి జ్ఞానము కలిగి, మంచి ఆచరణ కలిగినటువంటి జ్ఞానినః తత్వదర్శిన అంటుంది భగవద్గీత. వాడికి మంచి జ్ఞానం ఉండాలి, వాడు చూడాలి. అసలేమిటో తత్వం ఏదో తెలిసినవాడు కావాలి, చూచినవాడు కావాలి. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి? ప్రణిపాత, పడిపో. ఇది పెద్ద కష్టం. ఇంకేది ప్రణిపాతం పడనివ్వదండి మనని. అంటే కావలిస్తే మనది అన్నది వదిలేస్తాం, కానీ నేను వదలదు. బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఆలయం కట్టిస్తాం, మంచి దానికి భూములు ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చిన తర్వాత ఏమిటంటూ ఉంటాము? ఇది మేమే ఇచ్చామండి, అది మేమే ఇచ్చామండి అంటూ ఉంటాడు వీడు. ఇదంతా తనది కాదు, దేవుడిదని ఇచ్చేసాడు. పాపం అన్నీ రాసేసాడు, వీడిది కాదు దేవుడిదే అని నేను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తాడు నేను నేను నేను. ఒరే నేను ఇవ్వడం ఏమిట్రా, వాడిదిరా ఇది, ఇది వాడిది. నిన్ను కొన్నాళ్ళు అబ్బాయి, ఇది నేను కొంచెం కాపలా కాస్తూ ఉంటాను. నేను అప్పచెబితే ఇవాళ నీది ఓనర్షిప్ నువ్వు తీసుకొని ఇప్పుడు వాడికి నువ్వు ఇవ్వడమా అని ఈశావాస్యం అనే ఒక ఉపనిషత్తు చెప్పింది. ఏమిటయా ఈశావాస్యం ఇదకం సర్వం. ఇదంతా ఇదం సర్వం అంటే ఇదమంటే ఇది. ఇదంటే ఏది? మన కంటికి కనపడేది ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు అక్కడ కాదు, ఏ లోకంలో అయినా కంటికి కనపడేది కానీ ఏదైనా దాన్ని ఇది అంటారు. ఇదం సర్వం, ఇదంతా కూడా ఈశా, లోపల ఉండి కనపడకుండా దేనిలో ఉన్నాడో దానికి కూడా తెలియకుండా ఉండి నియమించేవాడు ఒకడు ఉన్నాడు. వాడి చేత వాస్యం అంతా వ్యాపించబడి ఉన్నది. మైకు తనంత తాను ఉండలేదు, దీని లోపల వాడు ఉన్నాడు. నేను నా లోపల వాడు ఉన్నాడు, నీవు నీ లోపల వాడు ఉన్నాడు.
ఏదైనా సరే యత్కించ జగత్యాం జగత్, ఎంత చిన్నది కానీ పెద్దది కానీ మొత్తము కానీ విడివిడిగా కానీ సమష్టి కానీ వ్యష్టి కానీ అణువు కానీ మహత్తు కానీ ఏదైనా అన్నిటిలోనూ వాడు లోపల ఉన్నాడు, నియమిస్తున్నాడు. ఇది ఏం చేయాలని మరి ఉన్నాడు ఉంటే తేనా, అందుచేత త్యక్తేనా వదిలేసి బ్రతుకు, త్యాగముతో అనుభవించు వదలొద్దు. నువ్వేంటి నిన్న వదిలేమని చెప్తుంది మన ఉపనిషత్తులు, మన సిద్ధాంతమును అన్నీ అనుభవించమంటుంది. అనుభవిస్తే వదిలేసి అనుభవించు, అదేమిటి వదిలితే అనుభవించలేం, అనుభవిస్తే వదలలేం, మనకు తెలియదు ఆ సూత్రం. అది నేర్పింది ఉపనిషత్తు, అది నేర్పింది భగవద్గీత, అది నేర్పింది ఆండాళ్ళ తల్లి. ఇంతే, ఏ సిద్ధాంతమైనా ఇదే చెప్తుంది. ఎక్కడ వదలాలి, ఎక్కడ అనుభవించాలి అని నాకు తెలియాలి. అది జీవితంలో నేర్చుకోవాల్సింది. ఎక్కడ వదలాలి? లోపల వదలాలి. అనుభవించడం ఎక్కడ? బయట శరీరానికి. ఈవిడ దుఃఖపడుతుంది, మనం కానీ వీడికి అన్ని భోగాలు కల్పించకపోతే పెట్టండి, వీడికి అన్ని చీరలు కొనండి, నగలు పెట్టండి, అన్నీ పెట్టండి. కానీ లోపల మాత్రం నేనా తండ్రి నువ్వు ఇచ్చావు, నాదా తండ్రి నీది, నా కొరక నీ ప్రీతి కొరకు వస్త్రాలు తెచ్చాం, నగలు తెచ్చాం, స్వామి దగ్గర పెట్టాం, నీళ్లు చల్లాం, పువ్వు వేసాం, స్వామికి చూపించాం, అందరం పూజ చేసుకున్నాం. ఇది ఆయనకేమైనా కక్షరం ఇంత పొంగలు పెడతామా? కైంకర్యం ప్రసాదం అని 2 కూడారనాడు గంగాళని 2 గంగాళలు చేస్తారు. పాపం ఒక్క మెతుకు ముట్టాడండి, ముడితే మరి పెట్టాం మనం. ఇప్పుడు మరెందుకే ఇదంతా మన కోసమే. అయితే మన కోసం అయితే ఏమిటి, ఆయన కోసం మరి ఎందుకు పెట్టామంటే మన కోసం చేసుకో, మనమే ఎక్కడో డిన్నరో లంచో తినకూడదు అంటే అది తింటే నేను పెట్టాను, నా కొరకు పెట్టాను, నాది పెట్టాను అన్న భావం నీలో చావదు. ఇప్పుడు ఇక్కడ పెట్టగానే ఏమైపోయింది, అక్కడ పెట్టి మళ్ళీ నువ్వు పుచ్చుకునేసరికి స్వామి ప్రసాదం ఇవాళ మేము కైంకర్యం చేసామండి, ఇదిగో ప్రసాదం వచ్చింది, ఒరే నీదేనరా డబ్బు, నువ్వే ఇచ్చావురా అన్నమాట మర్చిపోతామంటే. ఏదో వారు ఇచ్చినట్టు, వారి ఇవ్వరు ఏమీ లేదు, మనదే డబ్బు ఇచ్చాము, మనం 1000 రూపాయలు ఇస్తే ఇంత భోగం చేసి ఇంత ఇస్తాడు. డొక్కుతోటో చిన్న వెండిగిన కూడా 400 రూపాయలు ఇస్తే ఇస్తారు, లేకపోతే వెండిగిన దొప్పతో ఇస్తారు. ఈ ప్రసాదం పుచ్చుకు ఎంత పొంగిపోతున్నాము అంటే మనం ఇచ్చిన డబ్బుతో మనకిచ్చిన ప్రసాదాన్ని మనం పొంగిపోయి ఎందుకు తింటున్నాము? నేను వదిలేసింది, నాది వదిలేసింది, నా కొరకు వదిలేసింది, వాడి దానిని వాడు అనుగ్రహించి నాకు ఇచ్చాడు. అది వదిలేసింది, నా కొరకు వదిలేసింది, వాడి దానిని వాడు అనుగ్రహించి నాకు ఇచ్చాడు. ఇది ఎప్పుడు కలుగుతుంది? లోపల నేను నాది నా కొరకు వదులుకొని బయటికి నేను నాది నా కొరకు నించుకొని శరీరం కొరకు శరీరం అనుభవించాలి. శరీరం లేకపోతే లోపల ఆత్మ ఉండదు. ఆత్మ కోసం శరీరాన్ని నిలబెట్టుకోవాలి కనుక దీన్ని పోషించు, దీనికి కావాలని భోగాలని అనుభవించే భోగాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రం లోపల మాత్రం నేనని అనుకోకు. ఇది 2 త్యాగము భోగము. ఇవాళ ఆండాళ్ళ తల్లి ఎక్కడికి వచ్చింది? కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎల్లుండి ఇవిడికి కావాలట. ఏమిటి కావాలి? భోగం. భోగినాడు భోగం కోసం వచ్చింది. వచ్చి ఇవాళ చెప్తుంది, స్వామి మాకు అన్నీ పోయినాయి స్వామి, అన్నీ వదిలిపోయినాయి, అభిమాన భంగం అయిపోయింది. వీడికి అభిమాన భంగం అంటే ఏమైంది? మేమన్న మాట పోయింది. నిన్నటి దాకా అన్నా మేమని కానీ మేము పోయింది అని చెప్పాలి. ఇవాళ నిన్ననేమిటి పోయింది? మాది పోయింది. ఇవాళ నేను పోవాలి. కాబట్టి నాది ముందు పోవాలి, తర్వాత నేను పోవాలి. నాది అనడానికి సంస్కృతంలో ఏమిటంటారు? మమకారము. నేను అనడానికి ఏమిటంటారు? అహంకారము. అంటే అర్థమేమిటి? అహంకారం మమకారం అంటే నేను కాని దేహమును నేననుకునుట అహంకారము, నాది కాని దేహమునకు చెందినవన్నీ నావనుకునుట మమకారము. ఇవి 2 ఎప్పుడు తగ్గుతాయి? లోపల ఉన్నవాడు తెలిస్తే, లోపల ఉన్నవాడిదే అని తెలిస్తే, లోపల ఉన్నవాడి కొరకే అని తెలిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది? నీకు సర్వము అనుభవించవచ్చు. అనుభవించిన దానిలో ఉండే భావంలో మాత్రం భేదం వస్తుంది. ఆ లోపల హృదయంలో నీకు కలిగే స్పందన మారుతుంది. మరేసరికి నువ్వేమవుతావు? దివ్యమైన స్థితిని పొందుతావు. అప్పుడు ఎంత శాంతి, ఎంత హాయి. మనది కాదనుకుంటే హాయిగా ఉండొచ్చు, మనదనుకుంటే ఎక్కడ పోతుందో బెంగ, ఏం చేయాలో బెంగ. అయితే మరి కాపాడొద్దా? కాపాడాలి. ఎవడిది కాపాడాలి? నీ ప్రభువుది కాపాడాలి, నీది కాదు కాపాడేది. మరి దాన్ని అయితే సంపాదించొద్దా? సంపాదించాలి. ఎవరి కొరకు సంపాదించాలి? వాడి కొరకు సంపాదించాలి. సంపాదించేది వాడి కొరకు, సంపాదించేది వాడిది, సంపాదించేది వాడి వలన అన్నీ జ్ఞాపకం పెట్టుకొని సంపాదించు, దాచు, అనుభవించు, కాపలాకాయ్. మరి మీకు వేదాంతులకి ఎందుకండి ఇంత బెంగ పెట్టుకోవాలి? బెంగ పెట్టుకోతే ఎలా కుదురుతుంది? బెంగ పెట్టుకోవాలి. అంచేత మా స్వామిది కనుక మనకంటే ఎక్కువ జాగ్రత్తగా చూడాలి స్వామిది అంటే. కాబట్టి స్వామిది అనే భావన నీ లోపల కలగటానికి మనం ఈ భారతీయమైనటువంటి మన సనాతనమైన ఆర్షమైన ఉపనిషత్ సిద్ధాంతంలో తేన త్యక్తేన భుంజీత ఏమిటన్నారు? మనకి మోటో ఏమిటి? భారతీయులకి మా గృధ కస్య స్విద్ధనం. మా గృధ కవెట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒకటి వస్తువు మనకి కావాలని కోరుట. ఒక వస్తువు ఇది వస్తే బాగుండు మనకి,
ఇది మనకి ఉంటే బాగుండు, ఇది మనం అనుభవిస్తే బాగుండు అనిపిస్తుందే, దానిని లోభం అంటారు సంస్కృతంలో. మా గృధ, ఇది నీ వస్తువు కాదు. ఒకసారి అడుగు, కస్య స్విద్ధనం అని అడుగు, ఇది ఎవరిది? నీ ఇల్లు మాదేనండి అంటాం. మీదేనా అండి అంటే నేనంటే మాదంటే మా నాన్నగారు సంపాదించారు. మళ్ళీ మన గట్టిగా నాదంటే గట్టిగా అధికారం లేదు, మనం కొనలేదు, మనం కట్టించలేదు. మా నాన్నగారు కట్టించారు, మాదేనండి అంటాం. మీ నాన్నగారు కట్టించారండి? కాదులేండి, మా తాతగారు కట్టించారు. తాతగారు ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ నాది ఎవరిదైంది? నాది మొదట నాది, నాది మా నాన్నది, మా నాన్నది మా తాతది, ఇలా నాది నాది వెనక్కి వెళుతుంది. ఎవడు మరి రెండో వాడు క్లెయిమ్ చేయకుండా ఎవడు నాదినగలడండి? ఒక్కడే ఉన్నాడు, వాడు వాడిది. కాబట్టి ఇదంతా మొదట ఎవడైతే వీటినన్నింటినీ సృష్టించాడో, ఎవడైతే వీటన్నింటిలోనూ వ్యాపించి నియమిస్తున్నాడో, ఎవడు తా ప్రవర్తింపజేస్తున్నాడో వాడిది అని గుర్తించి వాడు మనకిచ్చాడు, మనం అనుభవించవచ్చు, మనకి హక్కు ఉంది దీని మీద అని అనుభవించు. ఇది నేర్చుకోమని మనకి శాస్త్రం చెబితే దాన్ని మనకి ఆచరణలో చెప్తాం. వ్రతమని నోమని కథ పెట్టేసి, అయ్యా వచ్చాం, ఇవాళ నేను లేపడానికి వచ్చాం, నీ శత్రువులు నీ బలానికి లొంగిపోయి తమ బలమంతా ఓడిపోయి నీ దగ్గరికి చేరకపోతే ఉండలేక వచ్చినట్టు వచ్చేసాం మేము కూడా. కాబట్టి ఇవాళ స్వామి ఒకసారి కన్ను విచ్చి చూడవా అని ఇవాళ ప్రార్థిస్తారు. ఇవాళ స్వామి మెల్లగా 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 కన్ను విప్పుతాడు. చూద్దామా అందం స్వామిని. పాశురం చదువుకుందాం. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தொலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் ఎంగళ్ మేల్ శాపమిషిందేలోరెంబావాయ్. ఎంతసేపు మనకి రాజుల్ని పోలికి చెప్తుంది ఈవిడ. మనము రాజులమే. ఎవరిటి రాజులు? అంగణ్మాన్యాలత్తరశర్ అం కణ్ మా. ఈ రాజ్యం ఎంతది? మంచి అందమైన రాజ్యం. ఎంతది? విశాలమైన రాజ్యం. ఎంతది? గొప్ప రాజ్యం. రాజ్యానికి 3 గొప్పతనాలు ఉన్నాయండి. అమ్ అంటే అందమైన రాజ్యం, కణ్ అంటే విశాలమైన రాజ్యం, మా అంటే గొప్ప రాజ్యం. దానికి అరసు ఈయన రాజుగారు వీరు వచ్చారు. ఏమిటైపోయి వచ్చారు? అభిమాన భంగమాయి. తమ అభిమానం భంగమైపోయింది. అభిమానం అంటే మేమన్న భావం తగ్గింది, మాదన్న భావం తగ్గింది. ఇవి రెండిటికి అభిమానం అని పేరు. అంటే కానిది అవుననుకొనుట అభిమానము. ఏది కాదు, నేను కాదు, వాడు నా లోపల ఉండి చేసేవాడు, అనుభవించేవాడు వాడు, తెలుసుకున్నవాడు వాడు. కాబట్టి నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని అనేది ఒకటిది నీ ఎందు పెట్టుకున్నావు కనుక దాని పేరు అభిమానం అంటారు. అలాగే రెండోది నాది. ఎవరిది? నాది కాదు, వాడిది. ఇది మళ్ళీ మనది కానిది మనం ఎందు పెట్టుకున్నాం కనుక అది వదిలితే మమతాభిమానం అంటారు. అహంతాభిమానము, మమతాభిమానము అని 2 మాటలు. మమతాభిమానం అంటే నాది అని ఒకరి దానిని నాది అనుకునుట మమతాభిమానము. నేను కాని వాడిని నేను అనుకునుట అహంతాభిమానము. ఈ 2 మనకి వదలాలి. ఇవి ఎవరికుంటాయి? ప్రభువులకు ఉంటాయి. ముందు వాళ్ళని దృష్టాంతం చెప్పేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఆయనే రాజు కాడండి, మనము రాజులమే. మనం ఏమిటంటూ ఉంటాం? ఎవరండి దీనికి యజమాని? నేనేనండి యజమానిని. ఎంత ధైర్యంగా చెప్తామండి ప్రతి వాళ్ళు. యజమాని ఎవరండి అంటే నేనే చెప్తున్నాం. మన ఇంటి యజమాని ఎవరండి అంటే మనం వెళుతున్నాం. ఎవరైనా లెక్కలు రాయడానికి వచ్చినా, డబ్బులు కట్టడానికి వచ్చినా, బిల్లు కట్టడానికి వచ్చినా, ఎవరు సార్ ఇక్కడ ఓనర్ అంటే నేనే ఓనర్ని అంటున్నావా? ఇది పైకను, లోపల మాత్రం మా స్వామిది భావన చేయి. పైకి ఓనర్ అనకపోతే వాడి ఇంట్లోంచి మన పొమ్మంటాడు. పైకి ఓనర్ అనాలి. దీని పేరేంటి? 2 మనవి చేశాను మీకు. వ్యవహారము, పరమార్థము. వ్యవహారములో అంత శరీరము చేతే పని చేయించు. పరమార్థములో మాత్రం నువ్వు వాడితో కూర్చొని పని చేసేటప్పుడు వాడు చేస్తున్నాడు, వాడి కోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీకు ఎప్పుడూ పాపం పెత్తనం లేదు. యువతలు ఈవిడిదేనా పెత్తనం, అవతల నాన్నగారిదేనా పెత్తనం. మన ఇంట్లో మనకి ఎప్పుడూ లేదు. వీడు ఎప్పుడు యువరాజే, ఎప్పుడు వీడి బతుకు అంతే. అవతల తండ్రి కొన్నాళ్ళు పరిపాలిస్తాడు, తర్వాత భార్యగా అందుకుంటుంది. ఈయన దేవుడిది పెత్తనం. కాబట్టి ముందు వీడు పరతంత్రుడే, తర్వాత పరతంత్రుడే. ముందు పితృపరతంత్రుడు, తర్వాత భార్యా పరతంత్రుడు. మనమేమిటవుతాం? భగవత్ పరతంత్రులం, దేహ పరతంత్రులం. భగవంతునికి పరతంత్రులమై ఉంటాం కొంతకాలం, దేహానికి పరతంత్రులమై కొంతకాలం ఉంటాం. దేహానికి పరతంత్రులమై ఉంటే మనకు ప్రమాదం. భగవంతునికి పరతంత్రమై ఉంటే సహజమైన స్వభావం కనుక దానిలో ఏం బాధ కలగదు. అందుచేత దాన్ని మనకు నేర్పుతోంది తల్లి కనుక ఆ అభిమానం ఇవాళ భంగం అయిపోయింది మనకి అన్నది.
ఇన్నాళ్ళు 21 రోజు సాధన చేస్తే అభిమాన భంగం అవుతుందిట. ఈ 21కి మన శరీరం ఇప్పుడు పైకి కనిపిస్తోంది, ఇది 3 శరీరాల ముద్దట. బయట కనిపించేది స్థూల శరీరం, దానికి లోపల సూక్ష్మ శరీరం, దానికి లోపల కారణ శరీరము లేదా యాతనా శరీరం అని 3 ఉంటాయి. మనం చచ్చిపోయిన తర్వాత నరకానికి స్వర్గానికి వెళతాం చూసారా, అప్పుడు ఎలా వెళతాం? ఈ శరీరంతో వెళితే భరించగలమా? మంచి నూనె సచల మరుగుతుండే దాన్ని పడేస్తారు మని పట్టి వెళ్ళి, మంచి పెద్ద స్తంభం వేల్చగా వేడి కాచేసి మంటలు వస్తుండే దాన్ని కాకరించుకోమంటారు, కాకరించేసుకుంటాం, అప్పుడేం బాధ లేదు. అదేమిటండి ఎలా కాల్చుకోండి, ఇప్పుడైతే చచ్చిపోవండి, ఈ శరీరంతో ముట్టుకుంటే బతకవు, దానికో శరీరం కల్పిస్తాడు స్వామి. కాబట్టి భగవంతుడు ఎన్ని రకాల శరీరాలు సృష్టిస్తున్నాడు. పక్షి వర్షంలో వెళుతుంటే దాని మీద నీళ్లు తడవదు, ఇంకా దానికి మంచి మైనం గుడ్డ వేసినట్టు చక్కని నూనె పూసి ఉంచుతాడు. దానికి పంది బురదలో పడుకుంటే దానికి హాయిగా ఉంటుంది, మన్ని పడుకోమంటే పడుకోలేము. ఎంచేత మన శరీరానికి అది పనికిరాదు, దాని శరీరం సరిపడేది. కాబట్టి దానికి ఏది అనుభవించేదో దానికి తగిన శరీరాన్ని సర్వేశ్వరుడు కల్పిస్తాడు. అలాగే మనకు 3 శరీరాలు కల్పించాడు. ఒకటి స్థూల శరీరం, దాని లోపల సూక్ష్మ శరీరం, దాని లోపల యాతనా శరీరం అని కానీ కారణ శరీరం అని కానీ అంటారు మరొకటి. ఈ 3 వరుసగా ఉన్నాయండి లోపల. మనకేది చూడండి, రాక్షసుల కథలు చెప్తుంటారు, పెట్టెలో పెట్టాడు ప్రాణం అన్నట్టు, అలా పెట్టాడు మనకి. ఈ పెట్టినటువంటి 3 శరీరాల్లో ఒక్కొక్క దానిలో 7 పొరలు పెట్టేట. ఎంత అందమైన నిర్మాణం చూడండి. ఒక్కొక్క దానిలో 7 పొరలు. పైన స్థూల శరీరంలో 7, సూక్ష్మ శరీరంలో 7, కారణ శరీరంలో 7, 3 ఏళ్ళు ఎంత? నిన్న అయిపోయింది 21, వాళ్ళు 22. కాబట్టి వాళ్ళు ఏమిటైంది? అభిమాన భంగమాయి. కాబట్టి 3 శరీరాలలోనూ మనం నేనంటూనే ఉంటామట. ఆ నేను అనకుండా ఇవాళ పోతే అభిమాన భంగం అయిపోయింది. అంటే 3 శరీరములకు లోపల 22వ రోజు వస్తుంది. ఇది రావాలి, మనకు వస్తే అప్పుడు ఇవాళకి స్వామి సన్నిధికి వచ్చాం, స్వామి మనకు కనిపిస్తున్నాడు, ఇవాళ కన్ను విచ్చుతాడు. ఇంతకాలం ఎందుకు కనిపించలేదండి? రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకు కనపడలేదు? అడ్డేసింది. ఏది అడ్డేసింది? ఈ బయటిది 7 పొరలు ఉంది పైన. 7 పొరల బట్ట కప్పుకోండి, ఏమిటి కనిపిస్తుందో చూద్దాం. దళాసరి బట్టలు 7 వరుసగా కప్పేయండి, కప్పేస్తే కనిపించదు. అలాంటిది మన శరీరము కనుక ఈ నిర్మాణం. దీనిని ఒక్కసారి చూపించి మనకు అందంగా పైకి తెలియకుండా 22వ పాశురంలో అమ్మంటుంది. అంగణ్మాన్యాలత్తరసర్, అందమైన విశాలమైన గొప్ప ఈ మహాపృథివికి రాజులైనటువంటి వారు అభిమాన భంగమాయి, నేను అన్నది పోయి, నాది అన్నది పోయి, అంటే శరీరమే నేననే భావము పోయి, శరీరముకు చెందినవన్నీ నావి అనే భావము పోయి, అభిమాన భంగమాయి, గొప్పలన్నీ పోయినాయి. నేను పెద్ద రాజుని, నేను ఇలా వెళతానా, ఆఫ్టర్ ఆల్ ఆయన నాతో ఈక్వల్, నాకంటే కొంచెం తక్కువ పడి వాళ్ళ గుమ్మంలో నేను పడుకుంటానా, ఇవన్నీ మర్చిపోయినాయండి. ఇంచేత దెబ్బతిన్నాడు, యుద్ధాలు అల్లర్లు, వీడికి తిండి లేకుండా చేయిస్తాడు, అరికట్టేశాడు, వచ్చేసాడు పరిగెత్తుకొచ్చి. మళ్ళీ అలాగే చేస్తాడు లొంగకపోతే చివరికి. కాబట్టి అభిమాన భంగమాయి వందు, అభిమాన భంగం అయిపోయి మన ఊళ్ళో కూర్చోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. వందు రావాలి. అభిమాన భంగం అవుతుంది కానీ కదలం, నాకు పుట్టుకుండా అయిపోయింది, ఇంకొకటి ఏడుస్తూ కూర్చుంటాం. ఎందుకని? ఎప్పుడు పోయిందండి, అంతా పోయిందండి, ఆస్తి పోయిందండి, పెళ్ళాం పోయిందండి, ఇళ్ళలు పోయింది, అన్నీ పోతుంది. ఏడుపు ఎందుకు? రా హాయిగా వందు. వచ్చారట వీళ్ళు. అభిమాన భంగమాయి వందు. ఎక్కడ కూర్చోవాలి? నేను గుమ్మంలో కూర్చున్నాం, ఇవాళ మంచం దగ్గరికి వచ్చేసి ఏం చేసాం? మంచం పక్కన నిలబడితే, నాయన పాపం వచ్చావా, నీకు రాజ్యం పోయింది కదా, ఇదిగో మళ్ళీ పట్టుకెళ్ళిపో, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానంటే అడిగిన. మరి మహాప్రభో రాజ్యం వద్దనాలి, అంతేనే కానీ మళ్ళీ ఇచ్చేస్తానంటే సరే ఇస్తాడు కదా, పని బాగా మళ్ళీ వాడి పరిపాలించుకున్నామనే మనకు. ఇది మనం చేసే పని. ఎప్పుడు అభిమాన భంగం అవుతుందో అప్పుడు టెంపరీ. ఈ టెంపరీ అభిమాన భంగం అయితే ఎక్కడైంది? ఒక శరీరం 7 రోజులకు అవుతుంది, 14 రోజులకు అవుతుంది, 21 రోజు అయిన తర్వాత అయితే పూర్తిగా పోయినట్టు. ఈ 7, 14లో ఎక్కడైనా అయింది అనుకోండి, మళ్ళీ ఇచ్చేస్తే పుచ్చుకో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇక్కడ అలా కాకూడదు, పర్మనెంట్గా పోవాలి. మనకి దానికి సంబంధం కూడా మేము వచ్చి ఎక్కడిప్పుడు కూర్చుంటాం? నేను పళ్ళి కట్టిల్ కీజే, నువ్వు పడుకున్న మంచం ఉంది చూసావు, దాని కింద దూరిపోవాలి మనం. ఎక్కడికి? గుమ్మంలో కాదు, స్వామికి కనిపిస్తూ కాదు, స్వామి చూపు మన మీద పడాలి. కానీ నీ మంచం కింద కూర్చుంటా ఉన్నారు. నీ పళ్ళి అంటే పాన్పు, కట్టి అంటే మంచం, కీజ్ అంటే కింద. నేను పళ్ళి కట్టిల్ కీజే. ఎలా కూర్చుంటాం? సంఘమిరు పార్పోల్ వందు, సంఘం గుంపులుగా అందరం చేరిపోవడం జరిగింది. కొంచెం సర్దుకో అని మనం చూడండి. ప్లేస్ లేకపోతే ఇప్పుడు రోజు మనం సర్దుకోమంటున్నారు. ఇలాగా వెళ్ళాలి. ఇప్పుడు మీద మంచం ఉంది మనకందరికీ, అంటే దేని కింద మనం ఉన్నాం? మంచం కింద ఉన్నాం. ఏదా మంచం? స్వామి పడున్న మంచం. స్వామి ఎక్కడ పడుకున్నాడు? మన పైని ఒక దివసో దాని మీద పడుకున్నాడు, కింద మనం ఉన్నాం. ఈ భావన నీకు కలగాలి. ఒక్కసారి కలిగితే హృదయంలో చూడు, బాహ్యంగా చూడు,
కనిపిస్తుంది మంచం, మంచం కింద మనం. పళ్ళి కట్టెల్ కీజే సెంగమిరు పార్పోల్ గుంపులు గుంపులుగా సంఘం